తెలంగాణలో ఇంటింటి సర్వే పూర్తయింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉపాధి రంగాల వారీగా ప్రజల స్థితిగతులపై ఒక నివేదికను రెడీ చేసింది సబ్ కమిటీకి ఇవాళ అందించబోతోంది ప్లానింగ్ కమిషన్. దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ ముందుకు కులగణన నివేదిక రాబోతోంది. మధ్యాహ్నం ఉత్తమ్ కమిటీకి రిపోర్ట్ ఇవ్వబోతున్నారు ప్లానింగ్ కమిషన్ అధికారులు. దీనిపై బుధవారం జరిగే కేబినెట్ మీటింగ్లో చర్చిస్తారు. మంత్రివర్గంలో ఆమోదించాక దాన్ని అదే రోజు అసెంబ్లీలో ప్రవేశపెడతారు. రిజర్వేషన్లపై చర్చ కోసమే ప్రత్యేకంగా ఈ అసెంబ్లీ సెషన్ నిర్వహిస్తున్నారు. బీసీ కోటాపై తీర్మానం చేసి దాన్ని కేంద్రానికి పంపించనున్నారు. తెలంగాణ జనాభాలో సగానికి పైగా బీసీలే ఉన్నట్లుగా ఇప్పటికే లెక్కలు తేల్చారు. కులగణనలో తేలిన అన్ని అంశాలపై ఇప్పుడు సబ్ కమిటీ పరిశీలన చేసి కేబినెట్ ముందు ఉంచబోతోంది. రిపోర్టర్ శ్రవణ్తో మాట్లాడదాం. లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రవణ్, మొత్తానికైతే పూర్తయింది. ఇవాళ ప్లానింగ్ కమిషన్ ఇవ్వబోతుంది సబ్ కమిటీకి నివేదిక. ఈ నివేదికకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ఏమి ఇందులో కొత్తగా తేల్చిన వివరాలకు సంబంధించి మనకు వచ్చిన సమాచారం ఏంటి? ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సచివాలయంలో కులగణన కోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఉత్తమ్ అధ్యక్షతన చైర్మన్గా, అలాగే దామోదర రాజనరసింహ వైస్ చైర్మన్గా, పొన్నం ప్రభాకర్, దుద్దుల శ్రీధరబాబు వీళ్ళు సభ్యులుగా ఉన్న ఈ కేబినెట్ సబ్ కమిటీకి ప్లానింగ్ కమిషన్ ఏదైతే కులగణన చేసిందో ఆ రిపోర్టును అందించబోతుంది. ఈ రిపోర్టును 5వ తారీఖు కేబినెట్ సమావేశంలో చర్చిస్తారు. ఆ తర్వాత అదే రోజు అసెంబ్లీ షార్ట్ టర్మ్ సెషన్ నిర్వహించి దాంట్లో ఆమోదం పొందిస్తారు. మొత్తానికి కులగణన సర్వే మీద సర్వత్రా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల హామీల్లో భాగంగా బీసీలకు 40% రిజర్వేషన్ కేటాయిస్తామంటూ కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన ఆధారంగా కులగణన అనేది చాలా ఇంపార్టెంట్ అంశము. దానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. 50% మించకుండా బీసీల రిజర్వేషన్లను అమలు చేయాలనే ఒక రూల్ ఉంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్న నేపథ్యంలో డెడికేటెడ్ బీసీ కమిషన్ని ఏర్పాటు చేసింది బీసీలకు రిజర్వేషన్ని ఖరారు చేసే అంశం మీద. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మరో నెల రోజుల్లో స్థానిక సంస్థలను ఎన్నికలను ఫినిష్ చేసి సర్పంచ్ ఎన్నికలకు ఫినిష్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో రిజర్వేషన్ అనేది చాలా ఇటు బీసీలు కూడా అసెంబ్లీ ఎన్నికల అప్పుడు అయిండొచ్చు, పార్లమెంట్ ఎన్నికల అప్పుడు అయిండొచ్చు, బీసీల రిజర్వేషన్ కోసం తమ స్వరాన్ని చాలా గట్టిగానే వినిపించారు. అయితే ఇప్పుడు బీసీల రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో ప్రభుత్వము ఎటువంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 50%కి మించకుండా రిజర్వేషన్లు కల్పించాలి. కానీ బీసీల ప్రాతినిధ్యము జనాభాలో సుమారు 55.8% ఉన్నట్టుగా కులగణన సర్వేలో తేలింది. 2014లో గత ప్రభుత్వ హయాంలో సర్వే నిర్వహించినప్పుడు ఇప్పుడు 51% ఉంది. ఈసారి 10 ఏళ్ల తర్వాత అది 55.85%గా పెరిగింది. అందులో హిందూ మతానికి చెందిన బీసీలు 42% ఉంటే మైనారిటీలు, ఇతర వర్గాలకు చెందిన వారు 13.85% మంది ఉన్నారు. సో ఈ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ 55.85% బీసీలో ఉన్న నేపథ్యంలో 50% మించకుండా ఈ రిజర్వేషన్లను ఎలా అమలు చేయాలనే దాని మీద ఇప్పుడు ప్రభుత్వం కసరత్తు చేయాల్సి ఉంటుంది. కేబినెట్ సబ్ కమిటీకి రోజు మధ్యాహ్నం 2 గంటలకు సందీప్ కుమార్ సుల్తానియా ఈ బీసీ కులగణన సర్వేకి సంబంధించిన వివరాలను కేబినెట్ సబ్ కమిటీకి అందిస్తారు. కేబినెట్ సబ్ కమిటీ దీని మీద చర్చలు జరిపి ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తుంది. ఈలోపుగా కూడా, ఎందుకంటే ఇదే కులగణన సర్వేను డెడికేటెడ్ బీసీ కమిషన్ కూడా బీసీల రిజర్వేషన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేపట్టింది. బీసీల నుంచి కొన్ని సూచనలను, సలహాలను, అభిప్రాయాలను, వాళ్ళ అభ్యంతరాలు అన్నింటినీ తీసుకుంది. దానికి ఎంత శాతం రిజర్వేషన్ అమలు చేయాలనే దాని మీద బీసీ కమిషన్ ఒక రిపోర్టు తయారు చేయాల్సి ఉంటుంది. దానికి కులగణన సర్వే రిపోర్టు, అసలు బీసీ కమిషన్ ఎప్పుడో రిపోర్టు సమర్పించాలి, కానీ కులగణన సర్వే రిపోర్టు వస్తే దాని ఆధారంగా, స్టాటిస్టిక్స్ ఆధారంగా ఈ బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని డెడికేటెడ్ బీసీ కమిషన్ భావిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇదే రిపోర్టు డెడికేటెడ్ బీసీ కమిషన్ బేస్ చేసుకొని కులగణనకు సంబంధించిన ఈ రిపోర్టు ఆధారంగా రిజర్వేషన్లు ఎలా అమలు చేయాలనే దాని మీదనే ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇవ్వబోతుంది. 5వ తారీఖు కేబినెట్ సబ్ కమిటీ ఉంటుంది. అదే రోజు అసెంబ్లీలో షార్ట్ టర్మ్ డిస్కషన్ చేసి దీని మీద రిజర్వేషన్ ఖరారు చేయబోతున్నారు.